నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈ సెప్టెంబర్ నెల మీనరాశికి ఎలా ఉంది? ఏంటనేది చాలా చక్కగా వివరించుకుందాం. అలాగే మీనరాశి కిందకొచ్చేటువంటి నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే పూర్వభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే రేవతి 1, 2, 3, 4 పాదాలు. అలాగే మనకి ఈ మీనరాశికి ఎలా ఉంది అనేది మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ నెల చాలా నూతనోత్సాహంతోటి, పట్టుదలతో కార్యక్రమాలన్నీ కూడా మనం పూర్తి చేసే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే స్నేహితులలో కొంచెం వివాదాలు కాస్త కొంచెం తగ్గి అవన్నీ కూడా సమసిపోయే అవకాశాలుంటాయి. అవన్నీ సర్దుకునే అవకాశాలుంటాయి. అలాగే ఎంతో కాలంగా మనం ఎదురు చూస్తున్నటువంటి ఇబ్బందులు పెడుతున్నటువంటి చికాకులన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మన ఆలోచనలకు మనం అమలు చేసే అవకాశాలు ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. ప్రతి ఆలోచన కూడా ఇది అమలు చేయాలని సమాయత్తం అయ్యే అవకాశాలు కూడా మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే కాంట్రాక్టులు చేసుకునే వాళ్ళకి కూడా ఇది మంచి కాంట్రాక్టులు దక్కించుకునే అవకాశం కూడా ఈ సెప్టెంబర్ నెలలో ఉంది. ఇది చాలా మంచి ఉపయోగపడేటువంటి విషయం. ఎందుకంటే మనం ఆర్థికంగా పుంజుకునేటువంటి విషయం. అలాగే శుభకార్య నిర్వహణ మీద కూడా మన కుటుంబ సభ్యులతోటి చర్చించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆప్తుల నుంచి గాని, శుభకార్యాలకు మనం పిలవడం గాని, ఏం చేయాలి, ఏంటి అనేది మాట్లాడుకోవడాలు, ఇలాంటి కార్యక్రమాల్లో మనం కొంచెం బిజీ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే వాహనాలు, స్థలాలు కొనుగోలు యత్నాలు, అలాగే మన అడ్వాన్స్‌లు ఇవ్వడాలు గాని, ఇలాంటి స్థలాల మీద అడ్వాన్స్‌లు ఇవ్వడాలు, పురోణిలు రాయించుకోవడాలు ఇయన్నీ కూడా మనకి జరిగే అవకాశం ఇవన్నీ కూడా మనకి మంచి శుభ పరిణామాలే మనకి సెప్టెంబర్ నెలలో కనిపిస్తున్నాయి. అలాగే ఆదాయానికి ఇబ్బంది లేకుండా గడిచిపోయే అవకాశం అయితే మనకి ఈ మీనరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అలాగే ఇతరుల నుంచి రావాల్సిన సొమ్ములు కూడా సమయానికి అందే అవకాశాలున్నాయి. మీనరాశి వాళ్ళకి మనం ఓవరాల్‌గా చూసుకుంటే సెప్టెంబర్ నెల గత 7 నెలల నుంచి కూడా ఇబ్బందులు పడుతున్నాము. కానీ ఈ 8దో నెల నుంచి సెప్టెంబర్ నెల నుంచి కూడా మనకి ప్రతీది కూడా సక్సెస్ అనేది చూడడానికి ఎన్నో అవకాశాలున్నాయి. అలాగే కామెంట్ సెక్షన్‌లో ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఎందుకంటే మనకి ఆ శ్రీరాముడు మనకి ఎప్పుడు కూడా మీనరాశి వాళ్ళకి మన కష్టాల్లో ఉన్నా, సంతోషాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా ఎప్పుడు కూడా మన వెన్నంటే ఉన్నాడు. మనకి ఏమి కాదు, నీకేమి కాదు అనేటువంటి ధైర్యాన్ని ఆ శ్రీరాముడు ఇస్తున్నాడు కాబట్టి, ఆ శ్రీరాముడిని మీరు తలుచుకుంటూ కూడా కామెంట్ సెక్షన్‌లో జై శ్రీరామ్ అని రాయండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే మరిన్ని మంచి మంచి వీడియోలు మనం చూసుకుందాం. అలాగే చక్కగా వివరించుకుందాం. ప్రతి వీడియోకి ప్రతి విశ్లేషణ కూడా చేసుకుందాం. అలాగే జీవితంలో మనకు ఉపయోగపడేటువంటి అనేక విషయాల కోసం మనం చర్చించుకోవాలి కాబట్టి, నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనసారా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఉంటానండి. మీ దిలీప్.